కలపడబోతున్నాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో క్యాప్సికమ్ ముక్కలు, టమోటా ముక్కలు, గింజలు తీసేసి తొక్కల వరకు కట్ చేసుకోవాలి. కీరా దోస ముక్కలు, ఇక 3 వెజిటబుల్స్ ముక్కలు వాడాం. ఇప్పుడు పండ్ల ముక్కలు, జామకాయ ముక్కలు, యాపిల్ ముక్కలు, సీడ్లెస్ ద్రాక్ష ముక్కగా చేసేసి వేసాం. దానిమ్మ గింజలు, ఇక ఫ్రూట్స్ అయినాయి. ఇప్పుడు 3వ రకం స్ప్రౌట్స్, పెసలు, బొబ్బర్లు. ఇక 4వ రకం వాడుతున్నాం నానబెట్టిన డ్రై నట్స్, పిస్తా పప్పులు, గుమ్మడి గింజల పప్పు, పుచ్చగింజల పప్పు, సన్ఫ్లవర్ పప్పు, బాదం పప్పులు తొక్క తీసేసినవి, వాల్నట్స్. ఇక 5వ రకం డ్రై ఫ్రూట్స్ ని వేస్తున్నాం. కిస్మిస్లు, పండు ఖర్జూరం గింజ తీసేసి ముక్కలుగా కట్ చేసి కూడా బౌల్లో వేస్తున్నాం. ముందు వీటిని ఒకసారి అట్లా కలపవాలి, ఎందుకంటే ఖర్జూరం ముక్కలన్నీ ఈ వెజిటబుల్ ముక్కలు, ఫ్రూట్ ముక్కలకి, డ్రై నట్స్ కన్నీ కలిస్తే బాగుంటుంది. ఇక దీనికి కొద్దిగా నిమ్మరసం, మిరియాల పొడి, కొద్దిగా తేనె, అంటే వెజిటబుల్స్ కూడా వాడాం కాబట్టి పులుపు